సార్ ఏమైంది సార్? మీరెందుకింత టెన్షన్గా ఉన్నారు? ఓరి భగవంతుడా, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు సహాయం చెయ్యాలి. ఏం సార్ మీరు ఇంతలా భయపడుతున్నారంటే ఏం జరిగిందో చెప్పండి. మీరు ఇలా ప్రశ్నించి నన్ను వేధించకండి సార్. సరే సరే అడగండి. వద్దులే, నేనే చెప్తానులే. మన దగ్గరికి నేషనల్ సెక్యూరిటీ యొక్క టాప్ సీక్రెట్ ఫైల్స్ వచ్చాయి. వాటిని వీనస్ సిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ కి పంపించాలి. మనం ఎలాంటి రిస్క్ తీసుకోలేము, ఎందుకంటే దేశద్రోహులు మన మీద నిఘా వేసి ఉంచారు. అందుకని ఈ టాప్ సీక్రెట్ ఫైల్ ని ఎలాగైనా వీనస్ సిటీకి చేర్చడానికి ఏదో ఒక మార్గం ఆలోచించండి సార్. ఎవరికి మన మీద అనుమానం రాకూడదు, ఎందుకంటే దారిలోనే దోచుకెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. సార్ మీకోసమని చార్టర్డ్ ఫ్లైట్ ఒకటి వచ్చింది. అందులో మనం టెస్ట్ ఫ్లై చేయాలి. మీరేం చేయాలంటే మీరు మాట్లాడొచ్చులే, ఇతను నమ్మకస్తుడే. మీరేం చేయాలంటే మీ ఫ్యామిలీని నాతో టెస్ట్ ఫ్లైకి పంపించాలి. ఇలా చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అందరూ అనుకుంటారు మీ ఫ్యామిలీని నేను సరదాగా తీసుకెళ్తున్నానని, కానీ మన ఫైల్ తీసుకుని తిన్నగా వీనస్ సిటీలో ల్యాండ్ అవబోతున్నా. అద్భుతమైన ఐడియా. ఇలా చేస్తే ఎవ్వరికి ఎలాంటి అనుమానము కలగదు. వెంటనే నేను పర్మిషన్ పేపర్స్ కూడా ఇస్తాను. ఇదిగోండి బ్రీఫ్ కేస్ తీసుకోండి, ఇందులోనే సీక్రెట్ ఫైల్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. ఇంకా అంతా పైవాడి దయ. థ్యాంక్ యూ సార్. నేను మీ ఫ్యామిలీని ఇంటి నుంచి తీసుకెళ్తాను సార్. అందరు వచ్చేసాడా? సార్, చీఫ్ మినిస్టర్ దేవ్ యొక్క పిఏ వచ్చాడు సార్. విషయం ఏంటో చెప్పు రాము. మంచి ప్లానే. ఒకటి కావాలని నిర్ణయం చేసిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ముందు తప్పు చేయటంలో మేము కిలాడీలం. రేవా ఎందుకని ఇంకా రాలేదు? మీరందరూ ఏం చేస్తున్నారు? కిందకి రండి, ఒక విషయం చెప్తాను. మీ అందరికీ ఒక సర్ప్రైజ్ విషయం చెప్పమంటారా? నన్ను కొద్దిసేపు సీఎం గారి ఫ్లైట్ లో ఓ రౌండ్ కు తీసుకువెళ్తానని చెప్పారు. కంగ్రాట్స్ రేవా, విష్ యూ గుడ్ లక్. నువ్వు వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలి. ఆయనకి చెప్పు ఏదో ఒక రోజు మమ్మల్ని తీసుకువెళ్ళమని. బాయ్ బాయ్. మమ్మీ, ఒకసారి అది చూడండి, ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. హలో పైలట్, నన్ను కొంచెం చూడు. ఇటు పక్క చెప్పింది జాగ్రత్తగా విను. తొందరపడి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దు. మా సంగతి నీకు ఇంకా బాగా తెలియదు. చెప్పింది జాగ్రత్తగా విను. మేం తప్పు చేయటంలో కిలాడీలం. మేము ఎప్పుడూ కిలాడీలమే. అటు చూడు, ఆ కొండ వెనకాల ఒక యాస్ట్రప్ ఉంది. అక్కడ ప్లేన్ ఈజీగా ల్యాండ్ చేయొచ్చు. నువ్వు అక్కడ ల్యాండ్ చేసి ఆ టాప్ సీక్రెట్ ఫైల్ ని నా చేతికిచ్చేయి. అంతే. ఆ తర్వాత నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? ఖచ్చితంగా కుదరదు, ఇవ్వడం కుదరదు. ఫైర్ చేయటం మొదలుపెట్టు. ఆ టాప్ సీక్రెట్ ఎవరి చేతికి దొరకకూడదు. చెప్పింది అర్థమైంది కదా? అలా ఎవరి చేతికైనా దొరికితే మనందరికి కదా క్లైమాక్స్ కు వచ్చేస్తుంది. జాగ్రత్త. ఆ ప్లేన్ ని గుద్ది నాశనం చెయ్యి. ఆ సూట్ కేసు నాకు కావాలి.
శివ ఎవరో మా ఫ్లైట్ మీద అటాక్ చేస్తున్నారు. మేము వేదస్ మౌంటైన్ మీద ఉన్నాము. అదే పాత యాస్ట్రిప్ ఉంది కదా, అక్కడే. శివ! హలో రేవా, నేనేదో ఒకటి చేస్తాను, నువ్వు దిగులు పడకు. ఆది యుడి, మీరిద్దరూ లడ్డు సింగర్ ని తీసుకొని వేదాస్ మౌంటైన్ కి రండి. ముందు అసలు ఏమైందో చెప్పు. అది రేవా. ఇప్పుడు వెంటనే ల్యాండ్ చేసి తీరాలి. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి వాళ్ళని వెతకండి. ఎలాగైనా సరే ఆ బ్యాగ్ నా చేతికి అందాలి. ఏమండి, వాళ్ళెందుకు మన మీద అటాక్ చేశారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళేదో డాక్యుమెంట్స్ గురించి మాట్లాడారు, ఏమిటది? సారీ, ఈ విషయాన్ని నేను మీ దగ్గర దాచాను. విషయం ఏంటంటే ఓ, ఇక హెలికాప్టర్ మోడ్ లో నేను వెళ్ళలేనుకుంటాను. బ్యాటరీ డౌన్ అయిపోతోంది. బ్యాటరీని ఎలాగైనా నేను సేవ్ చేయాలి, తర్వాత నాకు అవసరం అవుతుంది. నేల మీద నడుపుతాను. అలా చూడు బాస్, మీరెప్పుడు చెప్తూ ఉంటారు కదా సమస్యల్ని సృష్టించడంలో మన మించిన వాళ్ళు లేరని. వాడు మనల్ని మించిపోయాడు బాస్. వెళ్ళండి, ముందా పిల్లాన్ని తీసుకురండి. వాడి దగ్గర ఏం టాలెంట్ ఉందో నేను చూస్తాను. అరే రే ఆడి యూడి, నేను చెప్తున్నానుగా, సారు పని మీద వేనస్ సిటీకి వెళ్ళారు. ఆయన రావడానికి సాయంత్రం అవుతుంది నాన్న, సరేనా? సరే రాయుడి, మనం ఎలాగైనా శివ దగ్గరికి వెళ్ళాలి. నా బుర్ర ఎలా పనిచేస్తుందో చూడు. ఒక సూపర్ అయిన వేడి న్యూస్ మీ ఛానల్ కోసం ఎదురు చూస్తుంది. మీ ఛానల్ టీఆర్పీ ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోతుంది. విషయం ఏమిటంటే, ఒక పైలట్ టాప్ సీక్రెట్ ఫైల్ కాపాడేందుకు తన ప్రాణాలనే తాకట్టు పెట్టారు. ఎవరికీ సందేహం రాకూడదని ఒక కుటుంబాన్ని తీసుకువెళ్లారు. ఒక సమస్య అది మాత్రం కాదు, చెడ్డవాళ్ళందరూ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క క్షణం గుండు టపా టపా కొట్టుకుంటుంది. విల్లన్లు వాళ్ళని వెతుకుతున్నారు. ఒకవేళ ఆ టాప్ సీక్రెట్ ఫైల్ దొరుకుతుందా, లేకుంటే ఆ పైలట్ టాప్ సీక్రెట్ ఫైల్ ని మన ఊరికి తీసుకొస్తారా? శివ వాళ్ళకి సహాయపడతాడా అనుకోండి. బాగా చెప్పండి. ఇందులో ఆలోచించవలసిన పని లేదు. ఇలాంటి అద్భుతమైన న్యూస్ ఇంకెవరికీ దొరకదు. రండి వెళ్దాం. చీఫ్ మినిస్టర్ సార్ ఏం చెప్పారంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫైలు బాక్సు మరొకరి చేతికి అందకూడదని, దీన్ని చేసి పెట్టమని సహాయం అడిగారు. కానీ ఇప్పుడు ఇలా అయింది. వాళ్ళకంటే ముందు శివ ఇక్కడికి వస్తే ఫోన్ ఇవ్వండి, నేను శివతో మాట్లాడతాను.